ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు టైటన్స్ టీం యొక్క ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాను. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే అలా పెట్టుకోండి. ఇంకోరని ఈ వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా తెలుగు టైటన్స్ టీం చేయకూడని తప్పు ఏంటంటే ఒక సింగిల్ ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ప్లేయర్ ఇంపార్టెంటే కాబట్టి ఒక్క ప్లేయర్ మీద అదే డబ్బు ఖర్చు చేస్తే మాత్రం గత సీజన్లో దెబ్బతిన్నట్టుగానే ఈ సీజన్లో కూడా అయ్యే అవకాశం ఉంది. చేయకూడని రెండో తప్పు చూసుకున్నట్లయితే ఇంజురీ అయిన ప్లేయర్స్ మీద అయితే ఎక్కువ డబ్బు అయితే ఖర్చు పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ గత సీజన్లో మనం చూడడం జరిగింది. ఈ తప్పు గనక ఈ ఆక్షన్లో తెలుగు టైటన్స్ టీం గనక చేయకుండా ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎక్కువగా డబ్బు అనేది మాత్రం ఎక్స్పీరియన్స్ మరియు అలాగే యంగ్ ప్లేయర్స్ మీద ఖర్చు పెడితే మాత్రం టీం అయితే వెరీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీతో వెళ్తే మాత్రం తెలుగు టైటన్స్ టీంకి అయితే తిరుగుండదనే చెప్పుకోవాలి. మెయిన్ తెలుగు టైటన్స్ చూసుకోవాల్సింది ఆక్షన్లో ఏంటంటే కొన్ని టీమ్స్ అయితే కావాలని మన తెలుగు టైటన్స్ టీం కాడ ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి మనీ పెట్టాలని అయితే చూస్తాయి ఫ్రెండ్స్. కానీ అప్పుడు మన వాళ్ళైతే ఎక్కువగా వెళ్ళి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడితే మాత్రం నెక్స్ట్ వచ్చే స్టార్ ప్లేయర్స్ని అయితే కొనలేరు. కాబట్టి ఇది కూడా మైండ్లో ఉంచుకొని కొంచెం ఆచితూచి అడుగులైతే వేయాల్సి ఉంది ఫ్రెండ్స్ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ టీం. ఇది ఫ్రెండ్స్ మన తెలుగు టైటన్స్ టీం ఆక్షన్ యొక్క స్ట్రాటజీ. మరి మీరు ఎలా వెళ్ళాలనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి తెలుసుగా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.